11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 42వ శ్లోకము. యచ్చావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోऽథవాప్యచ్యుత తత్సమక్షన్ తత్క్షామయే త్వామహమప్రమేయం. తాత్పర్యము. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాది సమయములయందు ఏకాంతమున గాని అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచియుండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. వివరణ. అర్జునుడు ఇలా కొనసాగిస్తున్నాడు. ఓ అచ్యుత, హాస్యంగా లేదా వ్యంగ్యంగా నడుస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఒంటరిగా లేదా స్నేహితులతో ఉన్నప్పుడు నేను నిన్ను అవమానించినందుకు క్షమించండి. ఇక్కడ అర్జునుడు తాను చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడికి సంబంధించి ఇలాంటి మరొక సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సంఘటన మహాభారత యుద్ధానికి ముందు జరిగింది. సంజయుడు ధృతరాష్ట్రుడిని కలవడానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు పాండవులతో ఉంటే కౌరవులు పాండవులపై యుద్ధంలో ఎప్పటికీ గెలవలేరని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఆసక్తిగా శ్రీకృష్ణుడు ఉన్నాడా అని సంజయుడిని అడిగాడు. దానికి సంజయుడు అవును, అతను ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు కలిసి ఉన్నారా అని అతను ఇంకా అడిగాడు. దానికి సంజయుడు అవును, వారు కలిసి ఉన్నారు అని సమాధానమిచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నారా అని అడిగాడు. సంజయుడు ఇలా జవాబిచ్చాడు, అవును, వాళ్ళు పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు చాలా అనధికారిక సంబంధం కలిగి ఉన్నారు. అది స్నేహం, సోదర సంబంధం. అన్నింటికంటే మించి భక్తుడికి మరియు భగవంతునికి మధ్య చాలా అందమైన సంబంధం ఉంటుంది. పాండవులతో జరిగే ఈ యుద్ధంలో తాను గెలవలేనని ధృతరాష్ట్రుడు గ్రహించాడు. పరిశ్లోకంలో అతను చాలా అందమైన రీతిలో క్షమాపణ అడుగుతాడు.